హాయ్ మామా, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై బ్లాగ్. ఇవాళ డే 3 ఇన్ గోవా. ఇప్పుడు ఎటు వెళ్తున్నామంటే అంజనా బీచ్ పరార్ రోడ్కి వెళ్తున్నాం. సీ యూ దే. మేము స్టే చేసింది ఇదే కస్సా జ్యూస్ గెస్ట్ హౌస్. ఓకే మామా, రూమ్ అయితే చాలా బాగున్నది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది చాలా అంటే చాలా బాగున్నది. రూమ్స్ కూడా బాగున్నాయి పైన. ఇప్పుడు అనిపించదు కూడా. అమ్మ ఇప్పుడే స్టార్ట్ అయినాము. చాలా బాగున్నది వ్యూ మాత్రం. ఇది మనం తీసుకున్న స్పా బైక్ ఓకే, రెంటల్ బైక్ అయినా కూడా చాలా మంచిగా ఉన్నది. బండి కండిషన్ కూడా బాగానే ఉన్నది. సో అన్నిటికీ మనం ఇదే ప్రిఫర్ చేస్తున్నాం. వ్యూ మాత్రం అదిరిపోయింది మామ, క్రేజీ ఉంది. క్లైమేట్ కూడా మనకు అన్ని కంఫర్టబుల్ అనే ఉన్నది. ఇవాళ నిన్న థ్యాంక్స్ టు గాడ్ చెప్పాలంటే వర్షం బాగా పడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ వర్షాలు లేకుండా ఇట్లా ఎండలు పడుతున్నాయి గోవాలో. క్రేజీ. మేము వచ్చే రోజు కూడా వర్షం పడ్డది అసలు, కానీ ఇప్పుడు మాత్రం సూపర్ ఉంది క్లైమేట్. ఇట్లనే ఉండాలి, రేపు కూడా ఇట్లనే ఉంటే అన్ని కరెక్ట్ మంచిగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మనం. అండ్ చాలా బాగున్నది ఇక్కడ వ్యూ. చాలా విషయాలు చెప్పాలి మామ. గోవా అంటే అంత ఈజీ కాదు. చాలా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. చాలా ఏమంటారు అన్ని స్కామ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ పోయినా. చాలా మంది చాలా రకాలుగా టెంప్ట్ చేయడానికి చూస్తారు, అంటే మనీ విషయంలో కానీ ఏ విషయంలో అయినా. మీకు అర్థమవుతుంది కానీ చెప్పేది. సో చాలా 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 అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. వెళ్తున్నాం. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉన్నారా వెళ్ళడం? ఇంకా 3 కిలోమీటర్స్ మనం పోయేది. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. పక్క గోవా కాస్త మిస్ కాకుండా సరే. మన ఈ నగరానికి ఏమైంది, మూవీ షూట్ కూడా అక్కడ అయింది. మన కార్ సీన్ ఉంటుంది కదా మచ్చా, అది కారు యాక్సిడెంట్ టైప్. వాడు గుద్దుతాడుగా, ఇట్లా జ్యూస్ అన్ని ఇట్లా చింపుతాయి కదా కార్లు అంతా. అది మొత్తం అక్కడనే షూట్ చేసేడు. క్రేజీ ఉంటుంది లొకేషన్ మాత్రం. ఫొటోస్ కి పర్ఫెక్ట్ స్పాట్ గోవాలో. అంత బాగా వస్తాయి ఫొటోస్ అక్కడ. మీకు చూపిస్తారా అండి, పదండి. మమ్మ ఇట్లా క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి లొకేషన్స్ మాత్రం. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మీరు చూస్తే మామూలుగా అంటే మామూలుగా లేవు. అంటే వెదర్ కూడా అట్లున్నది కాబట్టి మనకి మంచిగా అనిపిస్తుంది. వెదర్ ఇట్లా కరెక్ట్ లేదనుకో, వర్షాలు పడ్డాయి అనుకో, చాలా అంటే చాలా డిస్టర్బెన్స్, చిరాకులు వేస్తుంది. బైక్ మీద పోలేము. కార్ అయితే పక్కా, అంటే కార్ వేసుకొని వస్తే ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ నుంచి డైరెక్ట్ కార్ మీద వస్తేనే అది సెట్ అవుతుంది, కానీ నార్మల్ గా సెట్ కాదు. ఆ వ్యూ చూడండి మామ, క్రేజీ ఉన్నది. మన అనగా ఏం సినిమా, ఈ నగరానికి ఏమైనా సినిమా ఇక్కడనే తీసింది మాట. టైంకి గుర్తురాదు, అందుకే మామూలు అడుగుతాను. క్రేజీ అంటే క్రేజీ ఉంది. యాక్సిడెంట్ అవుతుంది కదా ఇక్కడ, ఈ సీన్ ఇక్కడనే అవుతుంది. మస్తు ఉంది వ్యూ మాత్రం. ఇక్కడ ఫొటోస్ మాత్రం కిరాక్ వస్తాయి. కొన్ని శాంపిల్స్ చూపిస్తా. ఫాలో కానీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని. మీకు అక్కడ మంచి మంచి పోజెస్ తోటి పిక్స్ ఉంటాయి. క్రేజీ చూడండి మామ, రండి రా గోవాకి. క్రేజీ అంటే క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు మనం. ఉన్నది ఒకటే లైఫ్, మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేయాలి అంతే, వేరే ముచ్చటనే లేదు. ఎందుకు ఇంత మనం అంతా స్ట్రెస్ పెట్టుకొని అన్ని జాబులు చేసి అన్ని పైసలు సంపాదించేది ఎందుకురా? ఎంజాయ్ చేయడానికి. మనం ఎంజాయ్ చేసుకోవాలి. మనం చూసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఎవరైనా. ఆపేసి మామ వ్యూ చూడండి మామ, క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు. నేనే అసలు రియాలిటీగా మీరు చూస్తే మాత్రం అస్సలు ఈ లొకేషన్ ని విడిచిపోరు, అంత బాగున్నది. క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు. చూడండి, వావ్, మస్తు అంటే మస్తు ఉంది. చాలా బాగున్నది. ఇదే మామ పరా రోడ్. మీకు అన్ని తాటి చెట్లు అవుపిస్తున్నాయి అక్కడ, కొబ్బరి చెట్లు. అదే రోడ్డు, మన ఏం రోడ్, పారా రోడ్. క్రేజీ అంటే క్రేజీ ఉంది మామ వ్యూ. ఇప్పుడు మనం ఒరిజినల్ స్పాట్కి వెళ్ళిపోదాం.
మామ వచ్చేసినాం మామ స్పాట్కి. క్రేజీ అంటే క్రేజీ ఉంది వ్యూ, చూడండి ఎంత బాగున్నదో. చాలా అంటే చాలా బాగున్నది. క్రేజీ అంటే క్రేజీ ఉన్నది. మధ్యలో రోడ్డు, అటు ఇటు కొబ్బరి చెట్లు, మామూలుగా అంటే మామూలుగా లేదు. చాలా బాగున్నది వ్యూ చూడండి. ఫోటోషూట్ కూడా చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది వ్యూ మాత్రం అదిరిపోయింది. .5 ఇది ఓపిస్తుంది అందరికి. క్రేజీ ఉంది. కార్ వస్తుంది. క్రేజీ ఉంది మా వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. నెక్స్ట్ లెవెల్. ఎట్లుండో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంది. బ్యూటిఫుల్ లొకేషన్ అసలు. మామూలు అంటే మామూలు లేదు. చాలా బాగుంటుంది. ఫస్ట్ మాత్రం పక్కా విజిట్ అయ్యే ప్లేస్ ఇది. మర్చిపోకుండా అందరు విజిట్ కాండి, సరేనా? పక్కా విజిట్ కాండి. చాలా బాగుంటుంది. చూడు ఇట్లా మధ్యలో రోడ్డు, అక్కడ పైన క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. సినిమాటిక్ షాట్ ఎట్లున్నదో మీరే కామెంట్ చేయండి. ఫస్ట్ అనిపిస్తుంది. అది సూపర్ ఉంది. మామ వ్యూ చూడండి మామ. క్రేజీ అంటే క్రేజీ ఉన్నది అసలు. వేరే లెవెల్. గోవాకి వస్తే మాత్రం ఇది అస్సలు మిస్ కాకండి. క్రేజీ ఉంది. ఒకసారి చూడండి. ఇది మామూలుగా అంటే మామూలుగా లేదు. క్రేజీ అంటే క్రేజీ ఉంది మామ. వ్యూ మాత్రం అదిరిపోయింది. చూడండి గాయస్, వీడియో తీయమంటే అసలు తీయనంటున్నాడు. నేనే బండి నడుపుకుంటూ తీస్తాను. ఇంత ఆర్గ్యూ చేసుడు వేస్ట్. చెప్పాడు మామూలుగా లేదు మా వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. మీరు పక్కా రావాలి. క్రేజీగా ఫీల్ అవుతారు. అరే చాలా బాగుంది ఇటు మాత్రం వ్యూ. చూడండి గాయస్, క్రేజీ అంటే క్రేజీ ఉంది. పక్కా మిస్ కాకండి ఈ లొకేషన్ మాత్రం. ఇది చాలా ఫేమస్ లొకేషన్. ప్రతి బ్లాగర్ చెప్తాడు ఇది. కానీ అదే పక్క మిస్ కాకండి. టైం ఉన్నా లేకుండా పక్క మాత్రం దీనికి రండి. చూడండి ఎంతమంది షూట్స్ తీసుకుంటున్నారో, ఎంతమంది వస్తున్నారు. పబ్లిక్ కూడా చాలా మంది అవుతున్నారు. ఇక్కడ బాగుంది. ఇక్కడ వ్యూ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. మా ఇప్పుడే పారా రోడ్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మేము వెళ్ళేది షెఫోరి ఫోర్ట్. ఫోర్ట్ బీచ్ దగ్గర ఉంటుంది. మంచిగా ఉంటుంది. చాలా క్రేజీగా ఉంటుంది. లెట్స్ గో. ఇప్పుడే స్టార్ట్ అయినాం అమ్మ. ఏం ఫోర్ట్ రాది? చపోరి ఫోర్ట్కి ఇప్పుడే స్టార్ట్ అయినాం అమ్మ. చపోరి ఫోర్ట్ చూడాలి ఎట్లుండదు అక్కడ కూడా వ్యూ. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నా నేనైతే. ఇది మాత్రం హైలైట్ అనిపించింది. పీస్ అంటే పీస్ ఉంది అక్కడ. ఎట్లాంటి నాయిస్ లేదు, ఏం లేదు. చాలా ప్రశాంతంగా అయిపోయింది. 1 hour ఉన్నాం అక్కడ. దగ్గర దగ్గర ఒక 2-3 hours ఉండొచ్చు. 1 hour అంటున్నా, 2-3 hours ఉండొచ్చు. కానీ చాలా మంచిగా ఉంది. ఇది కూడా మంచి అదే బాగుంటుంది అనుకుంటున్నా. ఈ ప్లేస్ కూడా షపోరి ఫోర్ట్ అలా. చూద్దాం పదండి, లెట్స్ గో. నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో ఇక్కడ సాయి కేఫ్ అని అవుపించింది. సో ఇక్కడ మిర్చిలు ఏమన్నా ట్రై చేయడానికి వచ్చినాం. లైక్ తినలే కదా, కొంచెం తిని స్టార్ట్ అయిదాం ఫోర్ట్ అనేసి ఆగినాం ఇక్కడ.
చూపిస్తానండి ఏమేమి ఉన్నాయి. మిర్చీలు ఉన్నాయి, సమోసా ఉన్నాయి, వడాపావ్ ఉన్నది. చూద్దాం. మామ మళ్ళీ సరిపోలేదని సమోసా ఉన్నాం, మళ్ళీ మిర్చి చెప్పుకొని ఒక 7 Up చెప్పుకున్నాం. టేస్ట్ అయితే బాగానే ఉంది, తీసినట్టు ఏం లేదు, రీజనబుల్ ప్రైస్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. యా సీ యూ ఇన్ ఫోర్ట్. మామ ఇప్పుడే వచ్చినాం మామ ఫోర్ట్కి. వెళ్ళిపోదాం పదండి. వ్యూ చూడండి మామ, చాలా బాగున్నది వ్యూ. ఇదే మా ఫోర్ట్ ఎంట్రన్స్. పైకి ఎక్కాలి మనం, ఇది ఎంట్రన్స్. ఆ పైకి వెళ్ళిపోవాలి మనం. ఇది పెద్ద టాస్క్ రా, కానీ చేయాలి, కంప్లీట్ చేయాలి ఇవాళ. ఇది మొత్తం ఎక్కాలి ఇప్పుడు, పైకి వెళ్ళిపోవాలి మనం హిల్స్కి. చాలా హైట్ ఉంది మామ, అక్కడ నుంచి సూపర్ ఉంటుంది అటు లొకేషన్. సో మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవాళ. స్టెప్ కౌంట్ కూడా కంప్లీట్ అవుతుంది మామ, క్రేజీ. ఇక్కడ నుంచి వ్యూ చూడండి మామ, సముద్రం ఇది. వావ్ సూపర్ ఉంది కదా, పైనుంచి చూపిస్తా అండి. ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అంతేనా? మరి ఇంకా మనం టాప్కి వెళ్ళిపోవాలి. చూడు వ్యూ కూడా క్రేజీ ఉంది కదా, వ్యూ చాలా బాగుంది వ్యూ. సూపర్ ఉంది మా వ్యూ మాత్రం. కానీ ఇది ఎక్కడమే పెద్ద టాస్క్. పైన ఏమి ఉండవట, ఏదైనా కొనుక్కున్న వాటర్ బాటిల్ ఏమైనా తీసుకున్నా కూడా కిందనే తీసుకోవాలి. సో బెటర్ టు టేక్ వాటర్ బాటిల్ ఫ్రమ్ డౌన్ ఇట్ సెల్ఫ్, దట్ విల్ బి బెటర్. అది మళ్ళా అప్పుడే మోసం వస్తుంది మామ, అయినా ఎక్కాలి. మీకు చూపిస్తా చూడండి వ్యూ, సూపర్ ఉంటుంది సముద్రం అట్లా. ఇక్కడ నుంచి మొత్తం గోవా మొత్తం అవుపిస్తుంది ఈ ఫోర్ట్ నుంచి. ఒకసారి వ్యూ చూడండి, ఇక్కడ నుంచి మొత్తం గోవా క్లియర్ కట్గా ఎక్స్ప్లోర్ అవుతుంది. ఇక్కడ నుంచి బీచ్ సూపర్ ఉందిరా, బీచ్ అయితే క్రేజీ ఉంది అసలు. ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలే నేను, చాలా బాగుంది. చెప్పినా కదా సూపర్ ఉంటుందని ఆల్రెడీ చెప్పిల్లో, సో అందుకే వచ్చినాం. క్రేజీ ఉంది వ్యూ మామ. చపారా ఫోర్ట్ మాత్రం సూపర్ ఉంది. గోవాకి వస్తే మాత్రం ఈ ఫోర్ట్ని అస్సలు మిస్ కాకండి, క్రేజీ అంటే క్రేజీ ఉంది, సూపర్ ఉంది. చాలామంది వస్తున్నారు, మొత్తం గ్రీనరీ. ఇప్పుడు మొత్తం రైనీ సీజన్ కదా, సో చాలా బాగుంది లొకేషన్ మాత్రం. అక్కడ సముద్రం, ఇక్కడ ఫోర్ట్, క్రేజీ ఉంది అసలు. చలో పైకి వెళ్దాం పదండి. స్టెప్స్ మాత్రం ఎప్పుడో, ఫోర్ట్ తెలుసా ఏ సెంచరీలో కట్టిలో ఇది, కానీ సూపర్ ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాం మామ, ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం లోపలికి. క్రేజీ ఉంది ఇక్కడ, వీళ్ళు ఫోటో షూట్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడే ఎంటర్ అయిపోయినాం లోపలికి. వ్యూ మొత్తం చూపిస్తాయి ఇవాళ, మొత్తం ఫోర్ట్ ఏరియాని కవర్ చేసేద్దాం. మొత్తం ఫోర్ట్ కూలిపోయినట్టుంది మామ అలలకి, పక్కనే సముద్రం కదా, సో అంత పైకి వచ్చినట్టుంది అప్పట్లో వాటర్. చూపిస్తా పదండి, మనం అక్కడ ఉన్నారు కదా జనాలు, అక్కడికి వెళ్దాం పదండి. చలో మామ, చాలా మంది వస్తున్నారు. బ్లాగ్ మాత్రం క్రేజీ ఉండబోతుంది ఇవాళ. చూడండి వ్యూ మాత్రం సూపర్ ఉన్నది, మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి.
అదంతా సముద్రం. వెళ్దామని. రండి 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 అందరు రండి 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 మామ, క్రేజీ వ్యూ చూపిస్తా రండి. ఫోర్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇది చాలా మంది బ్లాగర్స్ చూపియారు మామ, ఎందుకంటే సీక్రెట్ ప్లేసెస్ ని సపరేట్ గా కవర్ చేద్దామని వేరే ప్లేసెస్కి వెళ్ళి అన్ని బీచ్ లో చూపిస్తారు. కానీ ఇట్లాంటి ఫోర్ట్ ఏరియాస్ మనం తెలుసుకుంటే చాలా ఫ్యూచర్స్ కూడా మన పిల్లలకు కూడా చెప్పేటట్టు ఉంటుంది. సో అది మన చరిత్ర ఎప్పుడు దాచిపెట్టద్దు మామ. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మన చరిత్రను ఎప్పుడు దాచిపెట్టద్దు. చిన్నపిల్లల కాడ నుంచి ముసలి వరకు తెలుసుకుంటే మన ఇండియా గురించి అది చాలా గొప్పది అన్నట్టు. ఇంకా మనం ఇంకేమనంటే చెప్పాలా, ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ అని ఎంబడి పడుతున్నారు. అసలు మన తెలుగు భాషను ఇప్పటి వరకు ఎవరు చక్కగా పట్టించుకోవట్లేదు. అది ఎందుకో నాకు కూడా అర్థమవుతలేదు. కొంచెం మీరు ఎడ్యుకేట్ చేయండి పిల్లల్ని, అసలు మన చరిత్రల గురించి, ఇట్లా ఫోర్ట్ ఏరియాస్ గురించి, ఎక్స్ప్లోర్ చేయడం గురించి, ఇవన్నిటి గురించి క్లియర్గా చెప్పండి. అది మన లాంగ్వేజ్లో చెప్పండి. అంతేగాని ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ దేనికి సెట్ కాదు, కొన్నిటికే సెట్ అవుతుంది. మన కల్చర్ ఏందనేది మన చేసేదాన్ని బట్టే ఉంటుంది. సో మీరు అర్థం చేసుకున్న విషయం ఇది క్లారిటీగా అర్థం చేసుకోండి. పేరెంట్స్ మీకే చెప్తున్నా నేను, అంటే మీకు చెప్పేటోళ్ళని కాదు, కానీ ఏదో నాకు ఏజ్కి తెలిసినంత చెప్తున్నా. మీరు తప్పుగా తీసుకోకండి, నేను చెప్పేది మాత్రం ఇది, ఓకేనా మామ. వ్యూ చూడండి మామ, క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఫోర్ట్ పైన నుంచి నార్మల్ అనుకున్నా కానీ క్రేజీ ఉంది. ఇక్కడ ఉంటే మనం ఇక్కడనే ఉండిపోతాం, అంత బాగుంటుంది. పక్క విజిట్ కాండి ఫోర్ట్ ఏరియా. ఫ్యామిలీ తోటి వస్తే ఫ్యామిలీ తోటి, మీ గర్ల్ ఫ్రెండ్ తోటి వస్తే మీ గర్ల్ ఫ్రెండ్ తోటి. కరెక్ట్ స్పాట్ మామ, చాలా బాగుంటుంది. మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి. ఇది పక్కా ట్రై చూడాలి. మనం అట్లా లాస్ట్కి వెళ్ళి చూద్దాం. అక్కడ వ్యూ చూడండి మామ, అక్కడ వ్యూ చూడండి మామ. క్రేజీ అంటే క్రేజీ ఉంటాడు, ఈజీ అంటే క్రేజీ. ఇక్కడ నుంచి చూడండి మామ, చాలా మంది వస్తున్నారు. ఫ్యామిలీ వచ్చింది, ఫ్యామిలీ వాళ్ళు వచ్చినారు. మనం వెళ్ళేది లాస్ట్ అక్కడ ఆపిస్తున్నారు. అంటే ఎండకి వెళ్దాం పదండి. లెట్స్ గో. మామ వ్యూ చూడండి మామ, క్రేజీ అంటే క్రేజీ ఉంది. అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు పక్కా కొంచెం సేఫ్ సైడ్ కూడా ఉండండి మామ, ఎందుకంటే కార్ స్లిప్ అయిపోతాం, కాట పడతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా రండి, చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ చేయండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చూడండి మామ, బ్యాక్గ్రౌండ్ మీకు చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ చూడండి, క్రేజీ అంటే క్రేజీ ఉంది. సూపర్ కదా. ఫోర్ట్ ఏరియా మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎండ కొట్టినా కూడా మంచిది, కానీ ఎట్లయినా హ్యూమిడిటీ అయితే బాగుంటుంది మామ. వేడి అయితే ఘోరంగా ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్ టైం కాబట్టి ఇంట్లో ఉన్నది, కానీ జనరల్ టైం అయితే చచ్చిపోడే. సో అది గుర్తుపెట్టుకొని రండి, సరేనా. నెక్స్ట్ ప్లేస్ ఏందనేది ఇంకా డిసైడ్ కాలేదు, చెప్తాను. ఓకే, ఫాలో. కొన్ని క్లిప్స్ చూపిస్తా, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా. ఇప్పుడే పైకి ఎక్కిన వ్యూ చూడండి, క్రేజీ ఉంటుంది. వావ్, సూపర్. అసలు
ఇక్కడ నుంచి మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు సముద్రం చూడండి, సూపర్ అంటే సూపర్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మామ. వావ్, సూపర్ కదా. చూడండి సముద్రం పక్కన గ్రీనరీ, క్రేజీ ఉంది అసలు వ్యూ. సౌండ్ వింటుంటే పీస్ఫుల్ అంటే పీస్ఫుల్, చాలా బాగుంది. వావ్, సూపర్ కదా. మామ ఇదే మొత్తం చఫారా ఫోర్ట్ కింద బీచ్ ఏరియా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మామ. ఇట్లాంటి ఓషియన్ సైట్ సీయింగ్ మాత్రం కిరాక్ ఉన్నది. ఫోర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీకు కనుక నాకు కంటెంట్ ఇట్లా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం పక్కా క్లిక్ చేయండి, ఎందుకంటే ఫర్దర్ అప్డేట్స్ మీకు మిస్ కాకుండా ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఇది మామ మొత్తం ఫోర్ట్ ఏరియా. We will see you in next vlog. Bye bye.